సంక్రాంతి అంటే పండుగ, సంప్రదాయం, కుటుంబం. కానీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది. ఒక దంపతులు తమ అల్లుడికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా 158 రకాల వంటకాలు వడ్డించారు. అవును, 158 డిషెస్. సాధారణ భోజనం కాదిది. సాంప్రదాయ కూరలు, పచ్చళ్ళు, స్వీట్లు, పాయసాలు, వడియాలు, ఫ్రై ఐటమ్స్ ప్రతి ఒక్కటి ప్రేమతో, శ్రద్ధతో తయారుచేశారు. ఈ విందు వెనుక ఉన్న భావం చాలా గొప్పది. ఇది కేవలం ఆహారం కాదు, అల్లుడిపై ఉన్న గౌరవం, కుటుంబ బంధాల విలువను చూపించే ఒక సాంప్రదాయం. సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన వాళ్ళు ఇదే అసలైన సంక్రాంతి స్పిరిట్, తెలుగు అతిథి సత్కారం అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన మనకొక విషయం గుర్తుచేస్తుంది. మనం ఎంత మోడ్రన్ అయినా మన సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి. మీ ఇంట్లో సంక్రాంతికి ఎన్ని వంటకాలు చేస్తారు? ఇంత పెద్ద విందు ఎప్పుడైనా చూసారా? కామెంట్స్లో చెప్పండి.